వెల్కమ్ టు ఏఆర్కే తెలుగు న్యూస్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే అందరూ ఎదురు చూస్తున్నారు. అటువంటి వారి కోసం పొలిటికల్ లైన్స్ క్లబ్ అనే ఒక సర్వే సంస్థ ఆ సర్వే చేసింది. ఆ సర్వే వివరాలని తెలియజేస్తాను. దీని ప్రకారం టీడీపీ, జనసేన పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఈ సర్వే చేయడం జరిగింది. టీడీపీ, జనసేన పార్టీకి 141 సీట్లు, వైఎస్ఆర్సీపీ పార్టీకి 34 సీట్లు ఇచ్చింది. ఏ నియోజకవర్గం ఏ పార్టీ గెలుస్తుందో ఆ వివరాలను కూడా ఈ సర్వేలో పొందుపరచడం జరిగింది. ఆ నియోజకవర్గాల వారీగా వివరాలను తెలియజేస్తాను. కొంచెం లెంతీగా ఉంటుంది, జాగ్రత్తగా వినగలరు. ఇచ్చాపురం టీడీపీ, జనసేన పార్టీ 41,000 మెజార్టీతో గెలుస్తుందని సర్వే తెలియజేసింది. పలాస టీడీపీ, జనసేన 9,000, టెక్కలి టీడీపీ, జనసేన 35,000 మెజార్టీతోనూ, పాతపట్నం టీడీపీ, జనసేన 10,000 మెజార్టీతోనూ, శ్రీకాకుళం టీడీపీ, జనసేన 25,000 మెజార్టీతోనూ, ఆముదాల వలస టీడీపీ, జనసేన 9,000 మెజార్టీతోనూ, హెచ్చెర్ల టీడీపీ, జనసేన 12,000 మెజార్టీతోనూ, నర్సన్నపేట టీడీపీ, జనసేన 4,000 మెజార్టీతోనూ, రాజాం ఎస్సీ నియోజకవర్గం 9,000 మెజార్టీతోనూ గెలిచే అవకాశం ఉందని తెలియజేసింది. పాలకొండ ఎస్టీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ 500 మెజార్టీతోనూ, కురుపాం వైఎస్ఆర్సీపీ 9,000 మెజార్టీతోనూ, పార్వతీపురం టీడీపీ, జనసేన 1000 మెజార్టీతోనూ, సాలూరు టీడీపీ, జనసేన 2,000 మెజార్టీతోనూ, బొబ్బిలి టీడీపీ, జనసేన 19,000 మెజార్టీతోనూ, సీపురపల్లి వైఎస్ఆర్సీపీ 1000 మెజార్టీతోనూ, గజపతి నగరం టీడీపీ, జనసేన 500 మెజార్టీతోనూ, నెల్లిమర్ల 3,000 మెజార్టీతోనూ, విజయనగరం టీడీపీ, జనసేన 22,000 మెజార్టీతోనూ, సుంగవరపు కోట టీడీపీ, జనసేన 22,000 మెజార్టీతోనూ, భీమిలి 25,000 మెజార్టీతోనూ గెలిచే అవకాశం ఉందని తెలియజేసింది. విశాఖపట్నం ఈస్ట్ టీడీపీ, జనసేన 67,000 మెజార్టీతోనూ, విశాఖపట్నం సౌత్ టీడీపీ, జనసేన 38,000 మెజార్టీతోనూ, విశాఖపట్నం నార్త్ టీడీపీ, జనసేన 42,000 మెజార్టీతోనూ, విశాఖపట్నం వెస్ట్ 35,000 మెజార్టీతోనూ, గాజువాక టీడీపీ, జనసేన 66,000 మెజార్టీతోనూ, సోడవరం టీడీపీ, జనసేన 30,000 మెజార్టీతోనూ గెలిచే అవకాశం ఉందని తెలియజేసింది. వి మాడుగుల వైఎస్ఆర్సీపీ 7,000 మెజార్టీతోనూ, అరకులోయ వైఎస్ఆర్సీపీ 20,000 మెజార్టీతోనూ, పాడేరు టీడీపీ, జనసేన 5,000 మెజార్టీతోనూ, అనకాపల్లి టీడీపీ, జనసేన 24,000 మెజార్టీతోనూ, పెందుర్తి టీడీపీ, జనసేన 17,000 మెజార్టీతోనూ, యలమంచిలి టీడీపీ, జనసేన 37,000 మెజార్టీతోనూ, పాయకరావుపేట వైఎస్ఆర్సీపీ 10,000 మెజార్టీతోనూ, నర్సీపట్నం టీడీపీ, జనసేన 5,000 మెజార్టీతోనూ, తుని టీడీపీ, జనసేన 1000 మెజార్టీతోనూ, పత్తిపాడు టీడీపీ, జనసేన 24,000 మెజార్టీతోనూ, పిఠాపురం టీడీపీ, జనసేన 38,000 మెజార్టీతోనూ, కాకినాడ రూరల్ 55,000 మెజార్టీతోనూ, పెద్దాపురం వైఎస్ఆర్సీపీ 5,000 మెజార్టీతోనూ, అనపర్తి వైఎస్ఆర్సీపీ 12,000 మెజార్టీతోనూ, కాకినాడ సిటీ టీడీపీ, జనసేన 39,000 మెజార్టీతోనూ, రామచంద్రపురం టీడీపీ, జనసేన 2,000 మెజార్టీతోనూ, మమ్ముడివరం టీడీపీ, జనసేన 53,000 మెజార్టీతోనూ, అమలాపురం టీడీపీ, జనసేన
42,000 మెజార్టీతోనూ, రాజోలు టీడీపీ జనసేన 66,000 మెజార్టీతోనూ, పి గన్నవరం టీడీపీ జనసేన 34,000 మెజార్టీతోనూ, కొత్తపేట టీడీపీ జనసేన 59,000 మెజార్టీతోనూ, మండపేట టీడీపీ జనసేన 71,000 మెజార్టీతోనూ, రాజానగరం టీడీపీ జనసేన 12,000 మెజార్టీతోనూ, రాజమండ్రి సిటీ టీడీపీ జనసేన 75,000 మెజార్టీతోనూ, రాజమండ్రి రూరల్ టీడీపీ జనసేన 78,000 మెజార్టీతోనూ, జగ్గంపేట టీడీపీ జనసేన 11,000 మెజార్టీతోనూ, రంపచోడవరం వైఎస్ఆర్సీపీ 5,000 మెజార్టీతోనూ, కొవ్వూరు టీడీపీ జనసేన 2,000 మెజార్టీతోనూ, నిడదవోలు టీడీపీ జనసేన 24,000 మెజార్టీతోనూ, ఆసంట టీడీపీ జనసేన 19,000 మెజార్టీతోనూ, పాలకొల్లు టీడీపీ జనసేన 71,000 మెజార్టీతోనూ, నరసాపురం టీడీపీ జనసేన 39,000 మెజార్టీతోనూ, భీమవరం టీడీపీ జనసేన 3,000 మెజార్టీతోనూ, ఉండి టీడీపీ జనసేన 32,000 మెజార్టీతోనూ, తణుకు టీడీపీ జనసేన 2,000 మెజార్టీతోనూ, తాడేపల్లిగూడెం టీడీపీ జనసేన 3,000 మెజార్టీతోనూ, ఉంగుటూరు టీడీపీ జనసేన 10,000 మెజార్టీతోనూ, దెందులూరు టీడీపీ జనసేన 13,000 మెజార్టీతోనూ, ఏలూరు టీడీపీ జనసేన 3,000 మెజార్టీతోనూ, గోపాలపురం వైఎస్ఆర్సీపీ 3,000 మెజార్టీతోనూ, పోలవరం టీడీపీ జనసేన 5,000 మెజార్టీతోనూ, చింతలపూడి టీడీపీ జనసేన 4,000 మెజార్టీతోనూ, తిరువూరు టీడీపీ జనసేన 3,000 మెజార్టీతోనూ, నూజివీడు టీడీపీ జనసేన 1,000 మెజార్టీతోనూ, గన్నవరం టీడీపీ జనసేన 29,000 మెజార్టీతోనూ, గుడివాడ వైఎస్ఆర్సీపీ 1,000 మెజార్టీతోనూ, కైకలూరు టీడీపీ జనసేన 24,000 మెజార్టీతోనూ, పెడన టీడీపీ జనసేన 37,000 మెజార్టీతోనూ, మచిలీపట్నం టీడీపీ జనసేన 33,000 మెజార్టీతోనూ, అవనిగడ్డ టీడీపీ జనసేన 30,000 మెజార్టీతోనూ, పామర్రు వైఎస్ఆర్సీపీ 10,000 మెజార్టీతోనూ, పెనమలూరు టీడీపీ జనసేన 15,000 మెజార్టీతోనూ, విజయవాడ వెస్ట్ 13,000 మెజార్టీతోనూ, విజయవాడ సెంట్రల్ 19,000 మెజార్టీతోనూ, విజయవాడ ఈస్ట్ టీడీపీ జనసేన 70,000 మెజార్టీతోనూ, మైలవరం టీడీపీ జనసేన 7,000 మెజార్టీతోనూ, నందిగామ టీడీపీ జనసేన 2,000 మెజార్టీతోనూ, జగ్గయ్యపేట టీడీపీ జనసేన 20,000 మెజార్టీతోనూ, పెదకూరపాడు టీడీపీ జనసేన 20,000 మెజార్టీతోనూ, తాడికొండ ఎస్సీ నియోజకవర్గం టీడీపీ జనసేన 19,000 మెజార్టీతోనూ, మంగళగిరి టీడీపీ జనసేన 24,000 మెజార్టీతోనూ, పొన్నూరు 2,000 మెజార్టీతోనూ, వేమూరు ఎస్సీ నియోజకవర్గం టీడీపీ జనసేన 26,000 మెజార్టీతోనూ, రేపల్లె టీడీపీ జనసేన 48,000 మెజార్టీతోనూ, తెనాలి టీడీపీ జనసేన 40,000 మెజార్టీతోనూ, బాపట్ల టీడీపీ జనసేన 9,000 మెజార్టీతోనూ, ప్రత్తిపాడు టీడీపీ జనసేన 47,000 మెజార్టీతోనూ, గింటూరు వెస్ట్ టీడీపీ జనసేన 55,000 మెజార్టీతోనూ, గుంటూరు ఈస్ట్ టీడీపీ జనసేన 20,000 మెజార్టీతోనూ, చిలకలూరిపేట టీడీపీ జనసేన 20,000 మెజార్టీతోనూ, నరసరావుపేట టీడీపీ జనసేన 1000 ఓట్లతోనూ, సత్తెనపల్లి టీడీపీ జనసేన 16,000 మెజార్టీతోనూ, వినుకొండ టీడీపీ జనసేన 2,000 మెజార్టీతోనూ,
గురజాల టీడీపీ జనసేన 1000 ఓట్ల మెజార్టీతోనూ, మాచర్ల టీడీపీ జనసేన 12,000 మెజార్టీతోనూ, ఎర్రగొండపాలెం టీడీపీ జనసేన 6,000 మెజార్టీతోనూ, దర్శి వైఎస్ఆర్సీపీ పార్టీ 5,000 మెజార్టీతోనూ, పర్చూరు టీడీపీ జనసేన 28,000 మెజార్టీతోనూ, అద్దంకి టీడీపీ జనసేన 45,000 మెజార్టీతోనూ, చీరాల టీడీపీ జనసేన 1000 ఓట్ల మెజార్టీతోనూ, చింతనూర్తలపాడు టీడీపీ జనసేన 14,000 మెజార్టీతోనూ, ఒంగోలు టీడీపీ జనసేన 14,000 మెజార్టీతోనూ, కందుకూరు టీడీపీ జనసేన 1000 ఓట్ల మెజార్టీతోనూ, కొండపి టీడీపీ జనసేన 28,000 మెజార్టీతోనూ, మార్కాపురం వైఎస్ఆర్సీపీ 2,000 మెజార్టీతోనూ, గిద్దలూరు వైఎస్ఆర్సీపీ 2,000 మెజార్టీతోనూ, కనిగిరి టీడీపీ జనసేన 10,000 మెజార్టీతోనూ, కావలి టీడీపీ జనసేన 22,000 మెజార్టీతోనూ, ఆత్మకూరు 2,000 మెజార్టీతోనూ టీడీపీ జనసేన, కొవ్వూరు టీడీపీ జనసేన 8,000 మెజార్టీతోనూ, నెల్లూరు సిటీ టీడీపీ జనసేన 25,000 మెజార్టీతోనూ, నెల్లూరు రూరల్ టీడీపీ జనసేన 10,000 మెజార్టీతోనూ, సర్వేపల్లి టీడీపీ జనసేన 2,000 మెజార్టీతోనూ, గూడూరు వైఎస్ఆర్సీపీ 2,000 మెజార్టీతోనూ, సూలూరుపేట టీడీపీ జనసేన 5,000 మెజార్టీతోనూ, వెంకటగిరి టీడీపీ జనసేన 5,000 మెజార్టీతోనూ, ఉదయగిరి టీడీపీ జనసేన 5,000 మెజార్టీతోనూ, బద్వేల్ టీడీపీ జనసేన 2,000 మెజార్టీతోనూ, రాజంపేట వైఎస్ఆర్సీపీ 10,000 మెజార్టీతోనూ, కడప వైఎస్ఆర్సీపీ 25,000తోనూ, కోడూరు టీడీపీ జనసేన 6,000తోనూ, రాయచోటి వైఎస్ఆర్సీపీ 8,000 మెజార్టీతోనూ, పులివెందుల వైఎస్ఆర్సీపీ 66,000 మెజార్టీతోనూ, కమలాపురం వైఎస్ఆర్సీపీ 4,000 మెజార్టీతోనూ, జమ్మలమడుగు వైఎస్ఆర్సీపీ 22,000 మెజార్టీతోనూ, ప్రొద్దుటూరు వైఎస్ఆర్సీపీ 16,000 మెజార్టీతోనూ, మైదుకూరు వైఎస్ఆర్సీపీ 5,000 మెజార్టీతోనూ, ఆలగడ్డ టీడీపీ జనసేన 8,000 మెజార్టీతోనూ, శ్రీశైలం టీడీపీ జనసేన 2,000 మెజార్టీతోనూ, నందికొట్కూరు 3,000 మెజార్టీతోనూ, కర్నూలు టీడీపీ జనసేన 14,000 మెజార్టీతోనూ, నంద్యాల టీడీపీ జనసేన 2,000 మెజార్టీతోనూ, ప్రాణ్యం వైఎస్ఆర్సీపీ 9,000 మెజార్టీతోనూ, బనగానపల్లె టీడీపీ జనసేన 14,000 మెజార్టీతోనూ, డోన్ టీడీపీ జనసేన 10,000 మెజార్టీతోనూ, ప్రత్తికొండ వైఎస్ఆర్సీపీ 8,000 మెజార్టీతోనూ, కోడుమూరు వైఎస్ఆర్సీపీ 7,000 మెజార్టీతోనూ, ఎమ్మగనూరు టీడీపీ జనసేన 5,000 మెజార్టీతోనూ, మంత్రాలయం టీడీపీ జనసేన 4,000 మెజార్టీతోనూ, ఆదోని టీడీపీ జనసేన 2,000 మెజార్టీతోనూ, ఆలూరు వైఎస్ఆర్సీపీ 10,000 మెజార్టీతోనూ, రాయదుర్గం టీడీపీ జనసేన 17,000 మెజార్టీతోనూ, ఉరవకొండ టీడీపీ జనసేన 28,000 మెజార్టీతోనూ, గుంతకల్ టీడీపీ జనసేన 2,000 మెజార్టీతోనూ, తాడిపత్రి టీడీపీ జనసేన 20,000 మెజార్టీతోనూ, సింగనమల వైఎస్ఆర్సీపీ 12,000 మెజార్టీతోనూ, అనంతపురం అర్బన్ టీడీపీ జనసేన 4,000 మెజార్టీతోనూ, కళ్యాణదుర్గం టీడీపీ జనసేన 5,000 మెజార్టీతోనూ, రాప్తాడు టీడీపీ జనసేన 6,000 మెజార్టీతోనూ, మడకసిర టీడీపీ జనసేన 9,000 మెజార్టీతోనూ, హిందూపురం టీడీపీ జనసేన 45,000 మెజార్టీతోనూ, పెనుగొండ
టీడీపీ జనసేన 13,000 మెజార్టీతోనూ, పుట్టపర్తి టీడీపీ జనసేన 3,000తోనూ, ధర్మవరం టీడీపీ జనసేన 19,000తోనూ, కదిరి టీడీపీ జనసేన 1000 ఓట్లతోనూ, తంబళ్లపల్లె టీడీపీ జనసేన 1000 ఓట్లతోనూ, పీలేరు టీడీపీ జనసేన 18,000 మెజార్టీతోనూ, మదనపల్లె టీడీపీ జనసేన 8,000 మెజార్టీతోనూ, పొంగనూరు 1000 మెజార్టీతోనూ, చంద్రగిరి వైఎస్ఆర్సిపి 6,000 మెజార్టీతోనూ, తిరుపతి టీడీపీ జనసేన 35,000 మెజార్టీతోనూ, శ్రీకాళహస్తి టీడీపీ జనసేన 6,000 మెజార్టీతోనూ, చచ్చివేడు వైఎస్ఆర్సిపి 10,000 మెజార్టీతోనూ, నగరి టీడీపీ జనసేన 19,000 మెజార్టీతోనూ, గంగాధర నెల్లూరు వైఎస్ఆర్సిపి 7,000 మెజార్టీతోనూ, చిత్తూరు వైఎస్ఆర్సిపి 10,000 మెజార్టీతోనూ, పూతలపట్టు వైఎస్ఆర్సిపి 3,000 మెజార్టీతోనూ, పలమనేరు టీడీపీ జనసేన 2,000 మెజార్టీతోనూ, కుప్పం టీడీపీ జనసేన 56,000 మెజార్టీతోనూ గెలుపొందే అవకాశాలు ఉన్నాయని ఈ సర్వే తెలియజేసింది. ఈ సర్వే 100% కరెక్ట్ అని నేను తెలియజేయడం లేదు, కానీ ఈ సంస్థ ఇచ్చిన వివరాలను మాత్రమే తెలియజేస్తున్నాను అని మన వ్యూవర్స్ గమనించగలరు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, అలాగే సబ్స్క్రైబ్ చేయట్లేదు. లైక్ చేయటం వల్ల ఈ వీడియో మరికొంతమందికి వెళ్ళే అవకాశం యూట్యూబ్ కల్పిస్తుంది. కాబట్టి అందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.